రెడ్డి గారికి అందరికి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడో తెలంగాణ ఏర్పడక ముందు చూసిన రౌడీ రాజ్యం, ఎప్పుడో తెలంగాణ ఏర్పడక ముందు మనం చూసిన అంటే రోడ్ల మీద రౌడీలు కట్టెలు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని తిరగడం అనేది మళ్ళీ గత వారం రోజులుగా, ఎస్పెషల్లీ నిన్న పొద్దున్న నుంచి చాలా క్లియర్గా ప్రతి చోట వాళ్ళు భయభ్రాంతులకు లోన్ చేసి ఓటర్లకు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మైక్లో మాకు ఓటు వేయకుంటే మీకు సన్నబియ్యం రావు, మాకు ఓటు వేయకుంటే మీకు ఇందిరమ్మ ఇల్లు రావు, మాకు ఓటు వేయకుంటే మీకు ఏ పథకాలు కూడా అమలు కావు అని డైరెక్ట్ గా బెదిరించారు కదండి. కరెక్ట్ 10 రోజుల క్రితం ఆయన ఏం చెప్పారో నేను వర్బట్టిని నేను చెప్తాను. వారు ఏం చెప్పారు, మీరు ఒకవేళ వేరే పార్టీని గెలిపిస్తే ఇవన్నీ మీకు రావని చెప్పారు. అంటే దాని అర్థం ఏందండి, మమ్మల్ని గెలిపించకుండా మీకు రావనే కదా దాని అర్థము, ఇవన్నీ బంద్ అవుతాయని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఋషి గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉండే జనాభా చాలా పాష్ కాలనీస్ ఏమి ఉండవు, అన్నీ బస్తీలు, చిన్న చిన్న బస్తీలు, ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవిస్తున్న జనాలు. వాళ్ళను సాక్షాత్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ మిషనరీ మొత్తం బెదిరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళు భయపడతారా లేదా? ప్రచారం చేయడం బెదిరించినట్లు అవుతుంది. ప్రచారం అంటే మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, ఒకవేళ మీరు నన్ను గెలిపిస్తే నేను ఇవి చేస్తా, ఓకే ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి దాన్ని పెంచుతాము, లేకుండా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది దాన్ని ఇంకా డబుల్ చేస్తాము, లేకుండా ఇంత దారుణమైన పరిస్థితి అంటే, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అత్యంత ఘోరంగా విఫలమైంది జూబ్లీహిల్స్ డెవలప్మెంట్లో. ఎందుకంటే ఇటు పక్కన ఖైరతాబాద్ డెవలప్ అవుతుంది, అటు పక్కన కూకట్పల్లి కావచ్చు, సనత్ నగర్ అన్ని డెవలప్ అవుతాయి, కానీ మధ్యలో ఉన్న దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు టోటల్గా ఇగ్నోర్ చేశారు. దాని మీద ఉన్న భ్రమ ఏంటంటే అదంతా సంపన్నులు ఉండేది, బ్రహ్మాండంగా అదొక భ్రమ. రోడ్లు బాగుంటాయి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ టు హైలైట్ హౌ దే హ్యావ్ డన్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎప్పుడో 2002-2003లో అప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం కట్టించిన స్టేడియంలో 2007 తర్వాత కనీసం కప్పగంతుల పోటీలు కూడా జరగలేదండి. అంత దారుణంగా దాన్ని దేనికి ఉపయోగిస్తామో చెప్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. కార్ పార్కింగ్, యూసుఫ్ గూడ మెట్రో స్టేషన్ యొక్క కార్ పార్కింగ్ కోసం అంత ప్రతిష్టాత్మకంగా కట్టిన స్టేడియాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఎన్నికల కౌంటింగ్ కూడా అక్కడే కదా, ఎన్నికల కౌంటింగ్ అట్లాంటి ఫంక్షన్లకు అట్లాంటి వాటికి ఉపయోగిస్తున్నాం అంటే, ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకుండా గత ముఖ్యమంత్రి గారు కావచ్చు అసలు దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద చేస్తున్నారు. రెండోది రిషి గారు ఎస్పెషల్లీ ఓటర్లను బెదిరించడము. నిన్న మధ్యాహ్నం వరకు కూడా చీరలు వంచారండి. మానవతరాయ్ గారిని నో అని చెప్పమనండి, చీరలు వంచారా లేదా అడుగుమనండి. నిన్న మధ్యాహ్నం వరకు చీరలు వంచుతారు. నిన్న నేను పోలింగ్ బూత్ నుంచి సాయంత్రం 5-5:30కి బయటకు వస్తూ ఉంటే మహిళలందరూ, నేను ప్రత్యేకంగా నేను హైలాం కాలనీ తర్వాత అక్కడ ఉన్న అంటే యూసుఫ్ కూడా మొత్తం ఇన్ఛార్జ్గా నేను చేశాను, అక్కడ ఉన్న హైలాం కాలనీలో ప్రత్యేకంగా నేను అక్కడ కూర్చొని ఉన్నాను. మొత్తం పోలింగ్ సరని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడో అంటే నేను చిన్నప్పుడు పేపర్లో చదివిన లాంటి రౌడీజాన్ని మళ్ళీ ఒక రకంగా వాళ్ళు రిజ్యూనేట్ చేశారనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతున్నారు. రిషి గారు దయచేసి మీ ద్వారా మీడియా ద్వారా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థకు ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న పెట్టిన కేసుల మీద ప్రత్యేకమైన దృష్టి సారించండి. ఎందుకంటే ఇటువంటిది మళ్ళీ రిపీట్ అయితే తెలంగాణ పరువు పోవడం ఖాయం. ఎందుకంటే తెలంగాణలో ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఢిల్లీ రైట్స్ కానీ బీహార్లో రైట్స్ అయితే తెలంగాణ నుంచి పోలీసులను పిలిపిస్తారు వాళ్ళు. కాదు ఇవన్నీ మీరు బీజేపీ ఎందుకు కనీసం ఇప్పుడు రేపు డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోతుంది అని చెప్పడానికి సాకులు వెతుక్కుంటుందా బీజేపీ? సార్ దానిలో సాకులే ఉంది సార్, అది ఫ్యాక్ట్. నేను చెప్పే దానిలో ఏది ఫ్యాక్ట్ కాదు చెప్పండి. నిన్న 224, 225, 226 బూతులలో డబ్బులు పంచారా లేదా మధ్యాహ్నం వరకు మీరు వెళ్ళి ఏ పోలీసుని అడిగినా చెప్తారు, వాళ్ళకి తెలుసు. దానిలో ఫ్యాక్ట్. నేను చెప్పే దానిలో అబద్ధాలు. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదా యూసుఫ్ గూడలో, ఆయన మైక్లో మాట్లాడలేదా మీ అందరికీ పథకాలు రావాలంటే మాకు ఓట్లు వేయండి లేకుంటే పథకాలు రావని చెప్పలేదా? అది మీ దగ్గర వీడియోలు లేవా? నేను అనేది ఏంటంటే రిషి గారు, ఇక్కడ 2 విషయాలను మనం అబ్జర్వ్ చేయాలి. ఒక పక్కన ముఖ్యమంత్రే సాక్షాత్ బెదిరించడం, రెండో పక్కన రౌడీలను అంటే ఎప్పుడో అంటే నేను చిన్నప్పుడు చూసినటువంటి రౌడీలను బయటకు పంపి రోడ్ల మీద కట్టలు పట్టుకొని ఒక గ్యాంగుల్లాగా. సార్ నిన్న ఒక టేబుల్ మీద యాజ్ పర్ ద రూల్ 2 ఉండాలి. నిన్న ఒక్కొక్క టేబుల్ దగ్గర 15 మంది 20 మంది ఒక గుమ్ముగూడి ఒక పెద్ద మాబ్ మెంటాలిటీ, ఒక మాబ్ లాగా తయారు చేసి మిగతా ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రిషి గారు ఒక చిన్న విషయం నేను మీకు చెప్తాను. 2023 ఎన్నికల తర్వాత అంటే అప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత 3 ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలుసు, మళ్ళీ చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. ఇదే సిటీలో కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగిన బై ఎలక్షన్, కంటోన్మెంట్ వాళ్ళ సిట్టింగ్ స్థానం, వాళ్ళు 3వ ప్లేస్కి వెళ్ళడం జరిగింది, అది కూడా డిస్టెంట్ 3rd. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళు అసలు కంటెస్ట్ కూడా చేయలేదు. నేను అనేది ఏంటంటే ప్రజలు 2 పార్టీల వైపే చూస్తున్నారు. ఒకటి కేంద్రంలో ఉన్న బీజేపీ వైపు,
రెండు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వైపు, ఈ రెండు పార్టీల మధ్యలోనే తేల్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. చూడలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ బికమ్ టోటల్లీ ఇన్కాన్సిక్వెన్షియల్. అది ఎప్పుడు మీకు ఎగ్జిట్ పోల్ లో కనీసం రెండో స్థానంలో అసలు మీరు బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అక్కర్లేదు ఋషి ఇప్పుడు గారు. కనీసం You are going కాదు. to- సరే we మీరు are going చెప్పండి. to- you మీరు see, మీరు ఎగ్జిట్ పోల్స్ BJP పక్కన పెట్టేసి అమర్నాథ్ గారు, BJP is మీకు going ఎంత to upset పర్సెంటేజ్ both the మీకు ఎంత parties. పర్సెంటేజ్ ఓటింగ్ వస్తుందో పోనీ మీరు చెప్పగలరా? నేను I'll keep చెప్తున్నాను aside కదా. all the exit polls. నేను ఒకటే వర్డ్ చెప్తున్నాను, బీజేపీ ఈస్ గోయింగ్ టు అప్సెట్ ఆల్ ద ఎగ్జిట్ పోల్స్. అవునా? We are going to upset all exit polls including both the parties. I like your confidence definitely. నేను ఒకటే చిన్న వర్డ్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను రిషి గారు, బికాజ్ వీఆర్ నౌ సిట్టింగ్ ఇన్ అ ప్లేస్. మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నామంటే తెలంగాణలో గత 2 సంవత్సరాలుగా అనేక అంటే ఈ పథకాలు తీసుకొస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, పేదలకు అన్ని రకాల పథకాలు తీసుకొస్తామని 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి వచ్చిన ముఖ్యమంత్రి గారు 23 నెలలుగా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మాగంటి గోపీనాథ్ గారు జూన్ 8వ రోజు చనిపోయారు. జూన్ 8కి డిసెంబర్ 9th 2023కి మధ్యలో జూబ్లీ హిల్స్ వైపు ఒక మినిస్టర్ వచ్చిండో అడగండి. నేను ఏం అడుగుతలేను, శంకుస్థాపనలు కూడా అడుగుతలేను, రోడ్లు అడుగుతలేను. 18 నెలల కాలంలో అక్కడే తిరుగుతారుగా వాళ్ళు, ఆ రోడ్ల మీద అక్కడే తిరుగుతారు. 18 నెలలుగా అసలు ఆ రోడ్లన్నీ ఖైరతాబాద్ లో ఉంటాయి. గమ్మత్ అదే. ఇప్పుడు మీరు బస్తీలలోకి అసలు వాళ్ళు తొంగి కూడా చూడలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది చాలా మంది సెలబ్రిటీలు, మంత్రులు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఉన్న కాలనీ కావచ్చు, ఇదంతా కూడా నేను చెప్పేది 18 నెలల కాలంగా ఒక్క మినిస్టర్ తొంగి చూడని జూబ్లీ హిల్స్ అడుగుదాం మానవతరాయ్ గారిని, ఎందుకంటే మీరు చాలా విమర్శలు చేశారు. బైపోల్స్ వస్తున్నాయని ఎన్ని శంకుస్థాపనలు చేశారు, 300 కోట్లు 200 కోట్లు ఆ రకంగా పనులన్నీ అవుతాయి. నరసింహారెడ్డి గారు విమర్శలు చేస్తే చిన్న బ్రేక్ తీసుకుంటా. మానవతరాయ్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి